స్కూల్ అంటే స్కూల్లో పాఠాలు చెప్పేవాళ్ళు, లేకపోతే కాలేజీలో లెసన్స్ చెప్పేవాళ్ళు, లేకపోతే ఏదైనా కోచింగ్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళనే గురువులుగా భావిస్తే ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేమండి. గురువులు అంటే మనకొక కొత్త విషయాన్ని నేర్పేవాళ్ళు. అంటే అది ఏదైనా కావచ్చు. ఎలా ఉండాలో నేర్పేవాళ్ళు, ఎలా ఉండకూడదో నేర్పేవాళ్ళు. మంచి ఉంటారు, చెడు ఉంటారండి మన చుట్టూ మనుషులు. మనకంటే కింది స్థాయి వాళ్ళు ఉంటారు, మనకంటే పై స్థాయి వాళ్ళు ఉంటారు, మనకంటే చిన్నవాళ్ళు ఉంటారు, మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు, మనకంటే తెలివి గల వాళ్ళు ఉంటారు, మనకంటే మూర్ఖులు ఉంటారు. వీళ్ళందరినీ కూడా గురువులుగా భావించగలిగేంత ధైర్యం, దమ్ము ఉందా? చాలామందికి ఉండట్లేదు. కానీ అది తెచ్చుకోగలిగితే మాత్రం భలే నేర్చుకోవచ్చు. డైలీ లైఫ్లో చాలా చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. చిన్నపిల్లలను చూడండి, చాలా నేర్పుతారు వాళ్ళు. ఎలా సంతోషంగా ఉండొచ్చు, చిన్న చిన్న విషయాలకు కూడా ఎంత బాగా సంతోషంగా ఉండొచ్చు అనేది వాళ్ళు నేర్పేస్తారు. ఇక ఆఫీస్లో కానీ చుట్టుపక్కల కానీ కొంతమంది చూడండి పరమ టాక్సిక్గా ఉంటారు. అంటే ఎలా ఉండకూడదు, సాటి వ్యక్తుల పట్ల, మన పక్కవాడి పట్ల మనం ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే మనల్ని అసహించుకుంటారు, చేదరించుకుంటారు, మన దగ్గరికి రాకుండా పోతారు అనేది ఈ టాక్సిక్ పీపుల్ నేర్పుతారండి. ఇక మన చుట్టూ ఉన్న ఆడవాళ్ళు, ముఖ్యంగా అమ్మ కానీ, అక్క కానీ, చెల్లి కానీ, ముఖ్యంగా లేడీస్లో ఈ గుణం ఎక్కువ ఉంటుంది, ప్రేమ. ఎంత ప్రేమ చూపించాలి, ఎలా చూపించాలి, ఎంత కేరింగ్ చూపించాలి, ఈ విషయాలన్నీ వాళ్ళు నేర్పుతూ ఉంటారు. ఇక పెద్దవాళ్ళు అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. పెద్దవాళ్ళు అంటే 50, 60, 70 ఏళ్ళు వచ్చేసిన వాళ్ళు. మనం ఎందుకు పనికిరాని వాళ్ళు, రిటైర్డ్ అయిపోయాడు అనుకుంటాం చూడండి. వాళ్ళు వాళ్ళ అనుభవంతో చెప్పే విషయాలు, వాళ్ళ జీవితంలో చెప్పే విషయాలు నేర్చుకోగలిగితే వాళ్ళైతే ఇక పెద్ద లైబ్రరీ అన్నట్టు. సో మరి ఇక్కడ గురువులు ఎవరు? మీరు ఇప్పటి వరకు గురువులు అని ఎవరిని అనుకున్నారు? ఇక మీదట ఈ రోజు నుంచి ఎవరిని గురువులుగా అనుకుంటారు? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. మీ ఒపీనియన్ చాలా చాలా వాల్యుబుల్. మీ కామెంట్ చాలామంది చదువుతున్నారు, మన ఫాలోవర్స్ కూడా చదువుతున్నారు. మీ కామెంట్ బాగుంటే, మంచిగా ఉంటే, పాజిటివ్గా ఉంటే నేను మళ్ళీ దాని మీద ఇంకో రీల్ చేస్తాను. ఆ కామెంట్ను కూడా పోస్ట్ చేసి మిమ్మల్ని ట్యాగ్ చేస్తాను. ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ.